మరి చూడండి, ఒంటరి మహిళలే లక్ష్యం, కిడ్నీ రాకెట్ సూత్రధారులు ఎవరు, పరారీలో వైద్యులు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఎంపీలే ఏజెంట్లంట, నెల క్రితం శస్త్రచికిత్స వికటించి మహిళా మృతి, అలకానంద ఆసుపత్రి వద్ద విచారణ కమిటీ సభ్యులంట. ఒక్క కిడ్నీ 25 లక్షలు అంటన్న. ఈ హాస్పిటల్లకు అసలు సంపాదన ఏమైపోయింది. పబ్లిక్ హాస్పిటల్ వాళ్ళు ఎట్లా అంటే వాడు ఏదో చిన్న క్లినిక్ పెట్టుకుంటాడన్న, వానికి ఎటువంటి అసలు ఆర్ఎంపీ డాక్టర్ అనేటటువంటి వ్యక్తి సెలైన్ కూడా పెట్టొద్దు, కానీ విచ్చల విడిగా ఆపరేషన్లు చేస్తున్నారు. వానికి ఏం లేకుండా కానీ ఎవరినో బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తున్నారు వాళ్ళు. ఇటీవల మన పరిగెల కూడా చూస్తాం మనం, చాలా సంఘటనల వైద్యం వికటించి చనిపోతున్నారు. దీనికి అంత కారణం కూడా వీళ్ళు దొంగ డాక్టర్లు. ఇప్పుడు అంత సంపాదన ముఖ్యమైపోయింది వాళ్ళకు. ప్రజల ప్రాణాలు ప్రాణంగా పెట్టి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు అయిపోయినాయి. ఒకటి మెయిన్ వ్యాపార సంస్థలు అయిపోయినాయి. హాస్పిటల్ కూడా వ్యాపార సంస్థలు. ఒకటి విద్య, ఒకటి వ్యాపారం అయింది వైద్యం. ఈ రెండే పేదల యొక్క అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బయట ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, హాస్పిటల్కి తీసుకపోతే మన సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ చేస్తారన్న. ఒక గంటలు ఆపరేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రమాదం. అసలు కొన్ని కేసులలో చూస్తామన్న మనము, డెంగ్యూ ఉందని చెప్తారు, వాళ్ళకి ఎటువంటి డెంగ్యూ లేకుంటుంది. 4 లక్షల ప్లేట్లెట్స్ ఉంటే టెస్ట్ చేస్తాడు, 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, గంటల మీరు అడ్మిట్ కాకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఆ పేదల యొక్క అమాయకత్వాన్ని అలసగా తీసుకొని అందిన కాడికి దాడుకుంటారు. ఇప్పుడు ఇది పెద్ద మాఫీ అయింది. ఇప్పుడు ఇటువంటి వీటిని సినిమాలలో చూపిస్తున్నారు తప్ప యాక్షన్లు ప్రత్యక్షంగా తీసుకుంటలే. యాక్షన్ సరిగ్గా తీసుకుంటే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. యాక్షన్ గవర్నమెంట్ కూడా సరిగ్గా తీసుకోవాలి వీటిపైన. ఇక్కడ ఏదో చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాడంట, మొత్తం ఏకంగా కిడ్నీల దందనే చేస్తున్నాడంట. ఒక కిడ్నీ 25 లక్షల రూపాయలు అంట. చూడు, దాతలకు 4 లక్షలు ఇస్తారంట. అమాయకమైనటువంటి పేదలు ఉంటారు కదా, వివిధ రాష్ట్రాల నుంచి, మన బీహార్ వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు, ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి అనాథాలను చూస్తాడంట. చూసి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళ కిడ్నీ తీసుకుంటాడు. అతను ఏమనికో ఎమర్జెన్సీ అవసరం అయితే వానికి 25 లక్షలకు అమ్ముకుంటున్నాడంట. చూడండి ఎంత పెద్ద స్కామ్ ఇది. అలకనంద కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి. తమిళనాడుకు చెందిన 2 పేద మహిళల నుంచి కిడ్నీలు స్వీకరించారంట. కర్ణాటకకు చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి అంట. వారి నుంచి 25 లక్షల చొప్పున 50 లక్షల వసూలు. ఘటనపై ప్రభుత్వం సీరియస్, విచారణకు ప్రత్యేక కమిటీ. సర్కారుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దంట. ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టరే కాదని వెల్లడంట. సుమంత్తో పాటు మరో 2 అరెస్టు. అంతా నకిలీ డాక్టర్లు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లాగా వీళ్ళంతా దొంగ డాక్టర్లు అయ్యి ఈ రకంగా చేస్తున్నారు. దయచేసి చిన్న హాస్పిటళ్ళల్లో, పేద మధ్యతరగతి వాళ్ళు వెళ్ళేటటువంటి హాస్పిటళ్ళలో జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా మత్తు సూదులు ఇచ్చి కూడా తీసుకున్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నా. మనం చూస్తాం అప్పుడప్పుడు దేనికైనా తెగించడానికి రెడీ ఉన్నారు కాబట్టి దేనికైనా తెగిస్తారు. గతంలో కూడా మనం చూస్తాం, ఆపరేషన్ చేస్తా లోపల కత్తులు పెట్టి మర్చిపోతారు, ఎంటికలు పెట్టి మర్చిపోతారు. డాక్టర్ గానే కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నది. వాడు ఎటువంటి చదువువాడు ఒక హాస్పిటల్ పెట్టుకుంటాడు, 2 ఏడికెళ్ళలో ఎమర్జెన్సీ ఉంటే బయటికి వెళ్ళి తెచ్చి ఆపరేషన్లు చేపిస్తాడు, అందిన కాడికి దంచుకుంటాడు. ప్రతి దగ్గర ఉన్నది. దీనికి ప్రధానంగా ఏం చేయాలంటే మేము ఒక్కటే చెప్తాం, నేను పదే కూడా చెప్తున్నా, గవర్నమెంట్ అనేటటువంటిది ప్రతి దాని విద్యా వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసి విద్యని వైద్యాన్ని అసలు పేదలకు అందుబాటులోకి తీసుకొని వస్తే ఇటువంటివి అన్ని ఆగిపోయే అవకాశం ఉంటుంది. వైద్యం నైకిల్ విద్య అనేది ఉండకుండా చేస్తే ఇప్పుడు సమాజం సగం బాగుపడట్లే. అవునవానికి పేదలు తమ భూములు అమ్ముకొని పెడతారన్న. ఇప్పుడు ఏంటంటే నా కొడుకు, నా బిడ్డ ప్రయోజకులు కావాలి, ప్రయోజకురాలు కావాలి, లేకపోతే హాస్పిటల్కి పోయినప్పుడు ఏమన్నా జరిగితే ఏమవుతుంది అనే ఆలోచనతోటి ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అని ఆస్తి అమ్ముకొని లేకపోతే ఇంకేమో చేసి పెట్టడానికి తయారుంటాడు. అది వీళ్ళు క్యాచ్ చేసుకొని అడ్డదారుల్లో పోతే భవిష్యత్తు తరాలు. ఇప్పుడు పేదోంది ఎట్లుంటుంది అన్న అంటే, తిండి లేకుంటే 4 రోజులు ఉపాసం అని ఉంటాడు. అదే నీ బిడ్డకో మీ ఎవరికి ఒకరికి తన బంధువులకో బాగలేదు, నీ గిన్ని 20 లక్షలు కావాలంటే ఇక ఏం లేకుంటే ఉన్న భూమి అన్న అమ్మేసి పెట్టేస్తాడు. అది ఒక సెంటిమెంట్, ప్రాణం కంటే ముఖ్యం కాదు కదా. ఆ సెంటిమెంట్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఈ రకంగా నకిలీ దందాలు, లంగాయేషాలకు పాల్పడుతున్నారు. కొంచెం జాగ్రత్త. పేదవాళ్ళని, నిరుపేదలని, ఒంటరి మహిళలనే వీళ్ళంతా ఆసరాగా తీసుకుంటున్నారు. నాకు కొంచెం ముందుకే ఇది ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దందా.
ఒకసారి చూసుకున్నట్లయితే రాదు ఇంటి వద్ద. దిల్ రాజు ఇంటి వద్ద మీడియా ప్రతినిధులంట, బాల్కనీలో దిల్ రాజు. రెండో రోజు సోదాలు, దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా, నవీన్ ఏర్నేని, ఎలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజు తదితర నివాసాల్లో సోదాలంట. నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాల గుర్తింపు, కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాల్లో వ్యత్యాసం, సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. దిల్ రాజు పెద్ద దొంగలు అన్న సినిమా వాళ్ళు అయితే మాత్రం నీవు ఏ పార్టీ వాళ్ళు అనునని, అంటే అందరం దొంగలే, నేను ఒక్కనే కాదు అంటుండే. అందరం దొంగలే, నన్ను ఒక్కరిని పట్టుకున్నారు, దొంగ దొంగ నన్ను అంటున్నావు, వెనకాల ఉన్నోడు ఏదో మీ అమ్మ అని వాడు సినిమాలో చెప్తాడు చూడు, అట్లున్నది. ఆ? ప్రజాపాలన దరఖాస్తులు ఎంతవరకు వచ్చినాయన్నా మీ గ్రామంలో? ఎట్లా నడుస్తుంది ప్రోగ్రామ్ అది? ప్రోగ్రామ్ నడుస్తుంది, అన్ని దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ, రేపు గవర్నమెంట్ నుంచి ఇండ్లకు కానీ లేకపోతే రేషన్ కార్డులు ఆల్మోస్ట్ లేని వాళ్ళకు వచ్చినాయి. ఓకే. మళ్ళీ మిగతాయి కూడా మన ఇండ్లకు వీటికి అన్నిటికీ ఇంకా రాని వాళ్ళకు కూడా కొందరు ప్రతిపక్షాలన్నా ఆ. ఇంత ప్రభుత్వము గతంలో ఎన్నలేని విధంగా పేదల ఇంటి దగ్గరకు వచ్చి గ్రామాల్లో